ఆర్టీసీ అభ్యర్థి నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంట్ జనసేన పరిశీలకులు కొనతాల రామకృష్ణ గారు వస్తున్నారు. ఆయన్ని ఇక్కడ ప్రకాశం జిల్లా రైతు సంఘ నాయకులు కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రధానంగా పొగాకు పంటకు ధర పడిపోతుందని, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ట్యాక్స్ పెంచడం వల్ల తమకు నష్టం కలుగుతుందని చెప్పి వారు అంటున్నారు. వారు ఇప్పటికే కొనతాల రామకృష్ణ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అసలు వారి సమస్య ఏమిటి, వారికి ఆయన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు ఏమి హామీ ఇచ్చారని అడిగి తెలుసుకున్నారు. మరి కొనతాల రామకృష్ణ గారిని కలిశారు. ఆయన మీకు ఏ విధమైన భరోసా ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జీఎస్టీని, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తామని, మా రైతులను కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో సమావేశం ఏర్పాటు చేసేదానికి కృషి చేస్తామని మాకు హామీ ఇచ్చున్నారు. మేము అలాంటి పరిస్థితి కోసం ఎదురు చూస్తున్నాం. అదే ప్రధానంగా పొగాకు రైతులు జాగ్రత్త అవుతా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు? ప్రతి సంవత్సరం మాకు సాగు ఖర్చులు 10 నుంచి 15% పెరుగుతూనే ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం పొగాకు నిషేధిత పంట అని ఒక వేరే ఆలోచనతో ఉండి జీఎస్టీని కానీ, ఎక్సైజ్ డ్యూటీని కానీ పెంచుకుంటూ పోతుంది. దీనివల్ల రైతాంగం చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం పంట వేసి పంట చేతికొచ్చిన టైంలో కేంద్ర ప్రభుత్వం పొగాకు మీద, సిగరెట్ల మీద ఎక్సైజ్ డ్యూటీ మరియు జీఎస్టీని పెంచడం వలన మార్కెట్లో వ్యాపారస్తులు పొగాకుని కొనటానికి ఇష్టపడటం లేదు. తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నందువలన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వెంటనే సిగరెట్ల మీద, పోతే పొగాకు ఉత్పత్తుల మీద వేసినటువంటి జీఎస్టీని, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ప్రయత్నం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా మీరు పొగాకు ఎంత పంట వేశారు, ఎంత ఖర్చు అయింది, ఎంత దిగుబడి వచ్చింది? ఎకరానికి 2 లక్షల నుంచి ఖర్చు అవుతుంది సార్. దిగుబడులు ఏమో ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేవు. వర్షాభావ పరిస్థితులు, ఎక్కువ రోజులు వర్షం పడటం వల్ల, తర్వాత పొగాకు పంటకి అనుకూలమైన వాతావరణం లేక దిగుబడులు భారీగా పడిపోయే పరిస్థితి ఉన్నదేమో. అంతా బ్రైట్ గ్రేడ్ వచ్చింది. బ్రైట్ గ్రేడ్ ఇప్పుడేమో, ఇంతకుముందేమో మామూలుగా బ్రైట్ గ్రేడ్ ఎక్కువగా రేట్లు కొనేవాళ్ళు. ఇప్పుడు అంతా బ్రైట్ గ్రేడ్ దిగాలకి అంతా మామూలు రేట్లు తగ్గించుకోవాలని సాకేమో ఈ సిగరెట్ల మీద ట్యాక్స్ గురించి, వీటి గురించి చెబుతున్నారు సార్. మాకు ఈ విధంగా అయితే చాలా భారీగా నష్టపోవాల్సి వచ్చే పరిస్థితి. ప్రకాశం జిల్లా మొత్తం డ్రై ల్యాండ్. ఇక్కడ పొగాకు, శనగ తప్పి ఏమి పండదు. నీటి తక్కువ, చాలా మిరప పరిస్థితి బాగాలేదు, మొక్కజొన్న పరిస్థితి బాగాలేదు, ఏ పైరు పరిస్థితి బాగాలేదు సార్. ఇక్కడేమో ఆల్రెడీ ఒక ఒంగోలు 2 ప్లాట్ఫారం వరకే 2200 బ్యారెలు ఉన్నాయి. 2200 మంది రైతులు దీని మీద సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. ఒక్కో బ్యారెల్కి వచ్చేసి సంవత్సరం మొత్తం మీద ఒక 20 మందిని, 30 మందిని వీళ్ళు ఏదో ఒక విధంగా మనం బతుకుతూ పక్క వాళ్ళని బతికిస్తా వ్యవసాయం చేస్తున్నాం. లాభం వచ్చినప్పుడు లాభం వస్తుంది, లాభం లేనప్పుడు భారీగా నష్టపోతున్నాం సార్. ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం పొగాకు నుంచి వేరే పంటలు మళ్ళీ చెప్తూ ఉంటుంది. దాని సమస్య ప్రభుత్వం చెప్పే దాంట్లో వాస్తవం ఎంత ఉంది? అలా వేరే పంటలు మళ్ళీ రైతులు జీవించగలరు? ప్రకాశం జిల్లాలో రెండో పండడానికి వీలు లేదండి. ఎందువల్లంటే ఇక్కడ డ్రై ల్యాండ్, వర్షాభావం మీద పండించే పంటలు ఇవన్నీ. మాకు పొగాకు, శనగ రెండే ఆధారంగా ఉన్నాయి. మిగతా పంటలు వేసిన, మినుము వేసినా, నువ్వు వేసినా, ఇంకోటి వేసినా మాకు సరిగ్గా పంటం లేదు. ఈ రెండు కూడా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మంచి రేట్లు లేక రైతులు చాలా ఇబ్బంది పోలయ్యారు. పోయిన సంవత్సరం బ్యాన్కి వచ్చి 2 లక్షలు, 3 లక్షలు నష్టం వచ్చి ఒక్కొక్క రైతుకి 25 లక్షలు, 20 లక్షలు నష్టాలు వచ్చినాయండి. ఈ సంవత్సరం కూడా అదే తోటి వేస్తాం, ఏదైనా గిట్టుబాటు అయితే అనే రకంగా. ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితులు. ఈ సంవత్సరం 4 లక్షలు లాస్ వచ్చే పరిస్థితి ఉంది. అందువలన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అడిగి జీఎస్టీ తగ్గించి, ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే కంపెనీల వాళ్ళకి పొగాకు కొంటారనే ప్రతిపాదన మాకుంది. కర్ణాటకలో ఇప్పటికే రోడ్లెక్కి గందరగోళాలు చేస్తున్నారు. అక్కడ అరెస్ట్ చేయడాలు అవన్నీ జరిగినాయి. అక్కడ గంటాకు వచ్చి 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు కానీ, ఒక సీఎం గారు కానీ కలగజేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడి సిగరెట్ల మీద ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ తగ్గించి రైతులకు మేలు చేయాలని మేము కోరుకుంటున్నామండి. రైతులు లేకపోతే ఈ సంవత్సరం భారీగా నష్టపోయే పరిస్థితి ఉంది. మాకు రెండో పంట పండే ఆస్కారం లేదు. ఇతర పంటలు పొమ్మంటున్నారు. ఇతర పంటలు పండే భూములు కాదు ఇవి. మాకు వర్షాభావం మీద నిలబడే పంటలే. పొగాకు వేసినా 3 నెలలకు కానీ 2 నెలలు కానీ ఏదో పంట వస్తుంది చేతికి. అది నష్టపోయే పని అయితే రైతులు ఈ సంవత్సరం బాగా ఇబ్బందులు పడి రోడ్లు ఎక్కాల్సి వచ్చే పరిస్థితి కూడా ఏర్పడే పరిస్థితి ఉందండి. కావున గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలగ చేసుకుని
రైతులకి సహకారం చేస్తారని, రైతులను గట్టెక్కిస్తారని మేము కోరుకుంటున్నామండి రైతులు. ఇది ప్రధానంగా రైతులు చెప్తుంది. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి పొగాకుపై విధించిన జీఎస్టీ పన్నును తగ్గించాలని, లేకపోతే పంట కొనుగోళ్లు కష్టమవుతాయని రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని అంటారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో పొగాకు, శనగ పంట మాత్రమే పడుతున్నాయని చెప్పి వాటిని వదిలేసి ఇతర పంటలకు కూడా వెళ్ళలేమని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ సూరజ్తో లక్ష్మీనారాయణ, అభినవ్ భారత్, ప్రకాశం జిల్లా.